ఓరుగల్కు ఐకాన్ గా నిలిచిన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ ఫైట్ కు దారితీసింది. ఈ క్రెడిట్ ఫైట్ లో ఆ అపురూప నిర్మాణం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ చారిత్రక నిర్మాణం క్రెడిట్ మాదంటే మాది అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలికను తెలిపిన గొప్ప కవి, హక్కుల కోసం తన కలంతో గలమెత్తి నిగ్గదీసి కడిగేసిన ప్రజల మనిషి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా సమాజానిది అని మనిషి జీవిత సత్యాన్ని తన కవితల ద్వారా వివరించిన మహానీయుడు, మైతాళికుడు కాళోజీ. తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం తన కలంతో గలమెత్తి గర్జించిన కాళోజీ నారాయణరావు జ్ఞాపకార్థం హనుమకొండలో అపురూప నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇక రవీంద్ర భారతిని మరిపించేలా నిర్మాణమైన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు ప్రజల చేత ప్రశంసలు అందుకుంటోంది. ఆ నిర్మాణం చూసి ఓరుగల్లు ప్రజలంతా వావ్ అంటున్నారు. ఇక ఓరుగల్లుకు ఐకాన్ గా నిలిచిన ఈ భారీ నిర్మాణం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాళోజీ కళాక్షేత్రం క్రెడిట్ మాదంటే మాది అంటూ ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. 2014లో మేము శంకుస్థాపన చేశాం, అనివార్య కారణాల వల్ల పూర్తి చేయలేకపోయాం, కానీ ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ వారి ఖాతాలో వేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తూ హడావిడి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ ఆరోపించారు. కేవలం రంగులు మాత్రమే వారు వేశారని విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసి విమర్శలపై తాజా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శంకుస్థాపన చేసి 10 ఏళ్లు గడిచినా పూర్తి చేయని దద్దమ్ములు మీరు అని ఆరోపించారు. 10 ఏళ్ల కాలంలో కేవలం 40 కోట్లు ఖర్చు పెట్టి స్కెలిటన్ లా వదిలేసి కాళోజీ కళాక్షేత్రాన్ని వెంటపడి పూర్తి చేశామని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అదనంగా మరో 45 కోట్లు నిధులు తీసుకునొచ్చి కేవలం 8 నెలల వ్యవధిలోనే కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నామని నాయని అన్నారు. ఇక వినయ్ భాస్కర్ రాజకీయ జీవితం అంతా కబ్జాలు, కమిషన్లు తప్ప ప్రజలకు ఏం చేశాడో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంతేకాదు అబద్ధాలు ఆడటంలో ఆయనను మించిన వారు ఎవరూ లేరు అంటూ ఇదే కళాక్షేత్రంలో ధ్వంసకు నట విరాట పరాట గోకర్లా అనే అవార్డు ఇవ్వాలని సీఎం కు సిఫార్సును చేస్తానని ఎమ్మెల్యే నాయని అన్నారు. అయితే కాళోజీ కళాక్షేత్రం వివాదంపై ఓరుగల్లు ప్రజలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు, కళాకారులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2014 సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండలో కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి పునాది రాయి వేశారు. 10 ఏళ్లు గడిచినా కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని 50% కూడా పూర్తి చేయలేదు. అసంపూర్తిగా మిగిలిపోయిన కాళోజీ కళాక్షేత్రం అనేక విమర్శలు కూడా మూటకట్టుకుంది. నేతలపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దాని తర్వాత మొదలుపెట్టిన అనేక నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రం వెంటపడి దానికి ఒక రూపం తీసుకొచ్చారని ఆయనను ఓరుగల్లు మేధావులు, కళాకారులు ప్రశంసిస్తున్నారు.